దేవుడేమో తన దానములతో మన కౌడుకు నింపాలని ఆయన ఆశపడుతుంటే, ఇక్కడున్న ఒక సహోదరుడు దేంతో నింపుకోవాలనుకుంటాడట? పందుల పొట్టు. ఆధ్యాత్మిక అర్థం ఏంటో చెప్పమంటారా? దేవుడు సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మనం నింపాలని విశ్వాసం ద్వారా ఆయన దగ్గరికి మనం ఆహ్వానిస్తూ ఉంటే, మనం ఆయన్ని విడిచి ఆయన్ని మరచి పందుల పొట్టు దగ్గర పరిగెడుతున్నాం. మనం పందుల పొట్టుతో కడుపు నింపుకోవాలని ఆశపడుతున్న యువతి యువకులు ఎంతమంది లేరు ఈ రోజుల్లో? పందుల పొట్టు అంటే నేను లిటరల్గా ఈ పందులు తినే పొట్టు గురించి అట్లా, లోకంలో ఉన్నదంతా పందుల పొట్టు కన్నా అధ్వానం. అది లోకంలో లభించేదంతా అదేదైనా కావచ్చు. నువ్వు ఆనందం కోసం, సమాధానం కోసం, సంతోషం కోసం, మనశ్శాంతి కోసం ఎక్కడెక్కడో లోకంలో పరిగెడుతున్నావంటే పందుల పొట్టుతో నీ కడుపు నింపుకోవాలనే ప్రయాసే కానీ అది నిజంగా నీ కడుపును నింపదు. దేవుణ్ణి ప్రక్కన పెట్టి, ప్రార్థన ప్రక్కన పెట్టి, వాక్యాన్ని ప్రక్కన పెట్టి, దేవుని లక్షణాలను ప్రక్కన పెట్టి, సంఘాన్ని ప్రక్కన పెట్టి, ప్రార్థన అనుభవాలను ప్రక్కన పెట్టి, దైవిక లక్షణాలను ప్రక్కన పెట్టి నువ్వు వేటితోనైనా లోకసమైన వాటితో నీ కడుపు నింపుకుందాం అనుకుంటున్నావా? అది పందుల పొట్టుతో నీ కడుపు నింపుకోవడానికి చేసే ప్రయత్నమే కానీ మరొకటి కాదు.